హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్లో యష్మి ఎంట్రీ తర్వాత నిజంగా కొత్త మార్పులు కొత్త చేర్పులు అయితే రాబోతున్నాయనే అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక సత్యభామగా అడుగుపెట్టిన మన యష్మి అయితే ఇక చాలా మంచి రోల్నైతే నిర్వర్తిస్తుందనే చెప్పాలి. సో ఏ సీరియల్లో తను ఎంట్రీ ఇచ్చినా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిందే. ఇక చిన్నిని కనిపెట్టే విషయంలో యష్మి ఎటువంటి పాత్రని పోషిస్తుంది, ఎటువంటి డీటెయిల్స్ని వీళ్ళ మధ్య లాగుతుంది, ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా చిన్ని సీరియల్ని ఫాలో అయిపోవాల్సిందే. ఇక యష్మి అయితే తన ఇన్వెస్టిగేషన్ని మొదలు పెట్టేసింది. సో ఇక మహి వాళ్ళ ఇంటి సభ్యుల నుండి మాత్రమే. ఎందుకంటే ఇక్కడ చేసింది ఆ యొక్క చిన్నీని దాచిపెట్టింది ఈ ఇంటి సభ్యులే కాబట్టి ఇక ఒక్కొక్కరిని ఇన్వెస్టిగేషన్ అయితే మొదలు పెట్టేసిందని చెప్పాలి. ఇక వాళ్ళ నాన్నగారు రావడంతోనే అంకుల్ నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి ఇది నేను మహి ఫ్రెండ్గా అడుగుతున్నానని ఆశీర్వదించమని అడిగింది. ఇక సత్యభామ క్యారెక్టర్ని యష్మి ఎలా చేస్తుందో చూడాల్సి ఉంది. ఇక సీరియల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక అప్పుడే యష్మికి ఒక కాల్ అయితే వస్తుంది, అదే మన సత్యభామకి. ఇక తనైతే ఒక క్రిమినల్ని ఎలా ట్రీట్ చేయాలని తనకి ఫోన్ చేసినప్పుడు, ఏంట్రా వాడితో అలా కూర్చొని పెట్టి మాట్లాడితే ఎలాగా, వాడి బొక్కలు ఇరగతీయండి, లేకపోతే వాడిని బాగా కొట్టండి, నా సత్యభామ డిగ్రీని ఉపయోగించి మరి వాడిని బాగా ఇరగతీయండి, ఇలాంటి పదాలను అయితే యూజ్ చేస్తుందనమాట. అంటే మాస్ యాంగిల్లో చూడబోతున్నామని అర్థమవుతుంది. మాస్ క్లాసు రెండు కలిపితే యష్మి. సో కాబట్టి ఇక ఆ వర్డ్స్ యూజ్ చేసేసరికి అందరూ ఇట్లా చూస్తుంటారు. ఇప్పటి వరకు చాలా స్టైలిష్గా మాట్లాడిన అమ్మాయి ఏంటి ఈ విధంగా మాట్లాడుతుంది అని అందరూ అలా చూస్తుండగానే ఇక తను చెప్తుంది, అంకుల్ మీరెంత టెన్షన్ ఏం పడకండి, నేను పోలీస్లో ఉన్నప్పుడు పోలీస్ గెటప్ వేసినప్పుడు పోలీస్ డ్యూటీ చేసేటప్పుడు కొద్దిగా రఫ్గానే ఉండాలి కదా, అందుకే అలాంటి పదాలని కానీ అలా రఫ్నెస్ని నేను మెయింటైన్ చేశాను, మిగిలినప్పుడు చాలా సాఫ్ట్గానే ఉంటాను అని చెప్పేసింది అనమాట. ఇక దాని తర్వాత మహీన్ వచ్చేసి చెప్తుంది, నేను ఎక్కడో ఉండి ఇన్వెస్టిగేషన్ చేసే కంటే కూడా నా ఫ్రెండ్ దగ్గర, అంటే సత్యభామ మహీకి ఫ్రెండ్ ప్లస్ పోలీస్ ఆఫీసర్ రెండు రోల్స్ని అయితే ఇక్కడ చేయబోతుంది. ఇక మహి అందుకే నేను బయట ఎక్కడ హోటల్ రూమ్ తీసుకోకుండా ఇక మీ ఇంటికే వచ్చేసాను, ఇక మీ ఇంట్లోనే ఉండి మీ ఇంటి నుండి నేను ఇన్వెస్టిగేషన్ని మొదలు పెడతానని చెప్పేసి ఇక నా రూమ్ ఎక్కడుందో తీసుకోపో అని చెప్తుంది. సరే అని చెప్పేసి ఇక గెస్ట్ రూమ్కి తీసుకుని వెళ్తాడు. వావ్, గెస్ట్ రూమే ఇంత బాగుందంటే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది, అయినా నా లవ్ని నువ్వు యాక్సెప్ట్ చేయకుండా నేను చిన్నప్పటి నుంచి చిన్నీనే ప్రేమిస్తున్నాను, చిన్నీనే నేను పెళ్లి చేసుకున్నాను చెప్పావా లేదా అంటే, అవును చెప్పాను, మరి చిన్ని అంటే నాకు ఇష్టము, తనని ఇక నేను విడిచిపెట్టనని చెప్పావా లేదా అంటే, అవును చెప్పాను అని మహి అంటూ ఉంటాడు. మరి ఇవన్నీ చేస్తే మరి ఈ మధ్యలో ఈ యొక్క మధుమిత ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు చిన్నీనే పెళ్లి చేసుకుంటానని నా ప్రేమను కూడా నువ్వు రిజెక్ట్ చేసావు కదా, మరి ఈ యొక్క మధు ఎక్కడ నీకు కనిపించింది, మధుని ఎలా పెళ్లి చేసుకున్నావని ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ మన మహి దగ్గర నుంచి స్టార్ట్ చేసింది. ఇక తనైతే జరిగిన కథ అంతా చెప్పేస్తాడు. ఎస్, నేను యూఎస్ నుంచి వచ్చింది చిన్ని కోసమే, కానీ నేను చదివిన కాలేజీలోనే తను మహి అయితే అక్కడ చదువుతుంది, సారీ మధుమిత. ఇక మా ఇద్దరికి అక్కడ పరిచయం ఏర్పడింది, ఎవరు నన్ను అర్థం చేసుకోలేదు చిన్ని విషయంలో, కానీ మధు మాత్రం నన్ను అర్థం చేసుకుని నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ వచ్చేసింది. కానీ ఇదంతా జరుగుతున్న టైంలో తను ఎప్పుడు నాకు హెల్ప్ఫుల్గానే ఉండేది. కాకపోతే ఏమైందంటే ఒకసారి తన గురించి నాకు తెలిసింది ఒక విషయము, దాని తర్వాత నేను చిన్ని ద్వేషించడం మొదలుపెట్టానంటే ఏం విషయం తెలిసిందంటే, ఇక చిన్ని వాళ్ళ అమ్మగారే మా అమ్మగారిని చంపారన్న విషయం తెలుసుకొని నాకు చాలా బాధేసింది, అందుకే ఆ ఫొటోస్ అన్నిటిని నేను తగలపెట్టేశాను అని చెప్తుంది అనమాట. మరి మధుని ఎలా పెళ్లి చేసుకున్నావు అంటే, ఇక కొన్ని కారణాల వల్ల నేను శ్రేయాని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది, దాని తర్వాత మా కులదేవత దగ్గరికి వెళ్ళాలనుకున్నాము. సో అక్కడ ఆ ఊరికి వెళ్ళి అక్కడ పూజ చేసే టైంలో ఇక మధుతో నాకు అనుకోకుండా పెళ్ళైతే జరిగింది. సో ఇక దాంతో నేనైతే తనని వైఫ్గా అంగీకరించలేదు, కానీ తనైతే నన్ను భర్తగా అంగీకరించింది. నేను కట్టిన తాళికి తను చాలా విలువిస్తూ వచ్చేసింది. నేనైతే తనని ఎప్పుడూ భారీగా చూడలేదు, ఒక ఫ్రెండ్ లాగే ఉండేదాన్ని, కానీ నలుగురు మధ్య మాత్రం భార్యాభర్తల్లాగే ఉండేవాళ్ళమే అని చెప్తుంది. మరి మరి ఇప్పుడు తర్వాత ఏం జరిగింది, మరి మీ ఇంట్లో వాళ్ళని యాక్సెప్ట్ చేశారా తనని అంటే, ఇక దాని తర్వాత మా అమ్మ అయితే తనని యాక్సెప్ట్ చేసింది, అందరూ యాక్సెప్ట్ చేసి మా రిసెప్షన్ని చాలా గ్రాండ్గా చేశారు అని చెప్తూ ఉంటుందన్నమాట. అంటే వీళ్ళ అమ్మా నాన్న కుట్రతోనే చేశారన్న విషయం మహీకైతే తెలియదు కాబట్టి వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు మంచి వాళ్ళనే అనుకుంటూ వచ్చేసారు. అదే తన సత్యభామతో కూడా అదే చెప్తూ ఉన్నాడనమాట. ఇక
ఇదంతా ఇలా జరుగుతుంటే మరి మధు మీద నీకు మంచి ప్రేమ అనే ఫీలింగ్ ఎప్పుడు కలిగింది? మరి ఎలా కలిగింది? అసలు కలిగిందా లేదా అని అడుగుతుంటే, అవును తను ఒక సన్నివేశంలో తను నా మీద చూపించే ప్రేమ, తను ఎప్పటినుంచో నన్ను ప్రేమిస్తున్న విషయము, తను చేసిన కొన్ని సంఘటనల వలన నాకు కూడా తన మీద ప్రేమ అయితే కలిగింది అని చెప్తారనమాట. మొత్తానికి చిన్నిని మర్చిపోయి మధుని ప్రేమించడం మొదలుపెట్టావు. వావ్! సూపర్‌గా ఉంది. ఇప్పుడు కొంతమంది నిన్ను ప్రేమించే వాళ్ళకన్నా నువ్వు ప్రేమించే వాళ్ళకన్నా నిన్ను ప్రేమించే వాళ్ళు ముఖ్యమని చెప్పే అలాంటి డైలాగులు అయితే నేను కొట్టను. కానీ మొత్తానికి నువ్వు చాలా మంచి నిర్ణయం అయితే తీసుకున్నావు. ప్రెజెంట్ నీ వైఫ్ని అయితే ప్రేమించడం మొదలుపెట్టావు కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. సరే ఇంకా ఏం టెన్షన్ పడకు, నేను ఖచ్చితంగా కనిపెడతానులే అని చెప్పేసి ఇక అందరినీ ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. అంటే మీకు ఈ ఫస్ట్ వచ్చేసి ఈ కర్రీ భలే ఉంది, అసలుకి చాలా టేస్టీగా చేశారు అని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి లోహిత, ఆహా అవునా, మా ఆంటీ చేసిన కూర అయితే నచ్చదా మీకు అన్నట్టుగా చెప్తుంది. ఏయ్ నీ ఫోన్ నెంబర్ ఇవ్వు, మీ ఇంటి ఫోన్ నెంబర్ ఇవ్వు అని లోహితకైతే చుక్కలు చూపించేస్తుంది అనమాట. ఇక లోహిత అయితే భయపడిపోయి, అమ్మో మా ఇంటి వాళ్ళ ఫోన్ నెంబర్ ఎందుకంటే, నీకు కొద్దిగా కూడా వంట నేర్పించకుండా ఊరికి తినడం మాత్రమే నేర్పించారు, అందరికీ పుల్లలు పెట్టడం మాత్రమే నేర్పించారు కదా, అందుకే నేనేదో అందరూ కొంచెంగా మూడీగా ఉన్నారు కాబట్టి ఏదో ఒక జోక్ వేస్తే నువ్వేంటి ప్రతిదానికి పుల్లలు పెట్టేస్తూ ఉన్నావు, నీ క్యారెక్టర్ ఏమంత బాగాలేదే అన్నట్టుగా చెప్తూ ఉంటుందన్నమాట. ఇక ప్రతి ఒక్కరిని ఏంటి అంకుల్ మీరు కూడా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు, అయినా మధు కిడ్నాప్ అయితే మరి మీరెందుకు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వలేదు, ఇది నేను మహి యొక్క ఫ్రెండ్గా అడగట్లేదు, నేను పోలీస్ ఆఫీసర్గా అడుగుతున్నానని చెప్తాను. ఇక లేదు నా రెప్యుటేషన్ అంతా పాడవుతుందని అపోనెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నా మీద బురద చల్లుతారేమో, నా కెరియర్ మీద దెబ్బ పడుతుందేమోనని నేను పెట్టలేదు కేసు అని చెప్తారనమాట. ఓహో అవునా ఆంటీ, మరి అత్తాకోడళ్ళు ఎప్పుడూ తగులాడుకుంటూ ఉంటారు కదా, మరి మీ మధ్య మధు మధ్య ఎట్లా ఉండేదంటే, మేమిద్దరం అమ్మ కూతురులాగా చాలా బాగుండేవాళ్ళం అని చెప్తూ ఉంటుందన్నమాట. ఇక ఇట్లా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే, ఏంటమ్మాయి నువ్వు అంటే ఒకసారి వచ్చేసి నేను మహి ఫ్రెండ్గా అడుగుతున్నానని ఒకసారి, నేను పోలీస్ ఆఫీసర్గా అడుగుతున్నానని ఒకసారి, ఇట్లాగా చెప్తూ ఉంటుంది అనమాట, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో అక్కడ ఉన్నటువంటి ఆ మినిస్టర్కి కొద్దిగా కోపం వచ్చి, నువ్వు ఏంటి ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు, అంటే మేమేదో చేసామన్నట్టుగా మా మీద నువ్వు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టావా, ఇక నీ కెరియర్ మీద నువ్వు ఫోకస్ పెట్టి నువ్వు ఈ కేసుని ఎంత త్వరగా సాల్వ్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత నీకే మంచిది, లేకపోతే బాగుండదు అన్నట్టుగా కొద్దిగా వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తాడు. నువ్వు మా మీదే ఇట్లాంటి ప్రశ్న అడగడం మాకు అస్సలు నచ్చట్లేదు, ఇక నీ పని నువ్వు చూసుకో అన్నట్టుగా కొద్దిగా చెప్తాడనమాట. ఇక దాంతో యష్మికి ఓకే కొద్దిగా వీళ్ళు ఏదో తేడాగా ఉన్నారని అనిపించింది, కానీ సరే చూద్దాం అన్నట్టుగా, సరే మహి ఏం పర్వాలేదు, మనము మీ అత్తగారింటికి వెళ్దాం పదా అని చెప్తారనమాట. అత్తగారింటికంటే అవును అక్కడ కూడా కొద్దిగా ఇన్వెస్టిగేషన్ అయితే చేయాలి కదా, ఎంక్వైరీ చేయండిలే, ఇన్వెస్టిగేషన్ చేస్తాను పదా అని చెప్పేసి వాళ్ళ అత్తగారింటికి అయితే వెళ్తుంది. ఇక అక్కడ ఫోన్ కాల్ వస్తుంది మహికి. మహి పక్కకు వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళ అమ్మ వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉన్న టైంకి వాళ్ళ అమ్మగారే, మధు వాళ్ళ అమ్మగారే, అమ్మ మీరు మా మహి బాబుని ప్రేమించారంట కదా అంటే, అవునా ఆంటీ మీకెలా తెలుసు, అయినా ఇది వన్ సైడ్ లవ్వేలేనా ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి, అయినా కానీ చిన్నీని ప్రేమించాడని తెలుసు కానీ అమ్మ నీ గురించి నాకు ఏం తెలియదంటే, నేను వన్ సైడ్ మాత్రమే లవ్ చేశాను ఆంటీ, అయినా ఇప్పుడు చిన్నీని తను ద్వేషిస్తున్నాడు, నన్ను ద్వేషిస్తున్నాడు, ఇప్పుడు ఓన్లీ మధును మాత్రమే ప్రేమిస్తున్నాడు, మీ అమ్మాయి చాలా లక్కీ ఆంటీ, అయినా మీ అమ్మాయి ఈ ఇంట్లో అంటే మీ అమ్మాయి పుట్టిన తర్వాత ఈ ఇల్లు కట్టారా, ఈ ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందా ఆంటీ అని అడుగుతుంది. 20 సంవత్సరాలు అయిందమ్మా అని చెప్పగానే ఇక మీ అమ్మాయి పుట్టిన తర్వాతే మీకు అదృష్టం కలిసొచ్చి ఇల్లు కట్టారా అని అడిగితే, లేదు లేదు అమ్మాయి పుట్టక ముందే కట్టామని చెప్పి వాళ్ళ నాన్నగారు అంటారనమాట. అదేంటి అంకుల్, మధుకి మేబీ 20 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఉంటాయి కదా, తను పుట్టకముందే మీరు కట్టేశారా, అదెట్లా అనంటే, అంటే ఇక్కడ డౌట్స్ని క్రియేట్ అవుతాయి అనమాట. ఈమె లేదమ్మా ఆయనకు మతిమరుపు కదా, తను పుట్టిన తర్వాత మేము ఇల్లు కట్టామని చెప్తారు. సరే మధు ఎప్పుడు పుట్టింది అని అంటే ఒకరు వచ్చి 2021 అని, ఇంకొకరు 2022 అని చెప్తారనమాట. ఇక వాళ్ళు ఏ హాస్పిటల్లో పుట్టిందంటే ఒకరు వచ్చేసి రాజమండ్రి, ఇంకొకరు వచ్చి రాజోల్ అని ఇట్లా చెప్తారనమాట. ఓహో వీళ్ళకి ఏదో తేడాగా ఉంది, అంటే తన పుట్టుకలో ఏదో కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంది, వీళ్ళు నా దగ్గర ఏదో దాస్తున్నారని తను ఇన్వెస్టిగేషన్ని మొదలు పెడుతుంది. చూడాలి దీన్ని ఎలా ఛేదించి చిన్నిని ఎలా తీసుకువస్తుంది మన యష్మి అని చూడాలి. ఇక ఈ సీరియల్కి కూడా త్వరలోనే శుభం కార్డ్ అయితే పడిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.